ఓకే సార్, గట్టిగా మా చెప్పట్లు ముఖ్య అతిథి గారి చేతుల మీద ఇక్కడ ప్రారంభోత్సవాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి నెల 69,468 రూపాయలు మాకు అకౌంట్ జమ కూడా అవుతా ఉన్నాయి సార్. ఇది బ్రీఫ్గా ఈ ప్రోగ్రామ్ గురించి సార్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కటి కూడా స్త్రీల గురించి ఈరోజు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు చెప్తున్నారు, అన్ని మీ స్త్రీలకే వస్తున్నాయని. సో అలా స్త్రీలకు అన్నీ కూడా మనకే వస్తున్నాయి. సో స్త్రీలు ముందంజలో ఉన్నారు, మీరు ఇంకా కూడా కష్టపడాలి. బస్సు కాదు, ఇంకా వేరేవి కూడా మీరు ముందు ముందు కష్టపడి ఫ్యాక్టరీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ స్టార్టప్స్ కానీ చేయాలని నేను కోరుకుంటున్నాను. 99 రోజుల ప్రజాపాలన ప్రభుత్వ ప్రణాళిక ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాలను, మహిళలను కోటీశ్వరం చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ముఖ్యమంత్రి గారికి ఉందో ఆ ఆలోచనను అమలు చేయడానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ శ్రీమతి ఈలా త్రిపాఠి గారు, పెద్దలు పూజ్యులు అనుభవం ఉన్నటువంటి నాయకుడు ముందు మనకు ఒక మాట అంటాడు, అన్నీ మీకే వస్తున్నాయని. కానీ ముఖ్యమంత్రి గారికి చెప్తాడు, మొగోళ్ళకి ఏమి ఎక్కువ అన్ని ఆడోళ్ళకి అని చెప్పేటటువంటి పెద్దలు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు. ఒకటి మండలకు బస్సు రావడం అన్నది, మా మండలానికి బస్సు రావడం అన్నది చాలా సంతోషం. అలాగే మా జిల్లాకు కూడా బస్సు వస్తుంది త్వరలోనే. మేము అన్నిట్లా ముందంటే ప్రతి ఒక్కటి సార్ అన్నది ఇప్పుడు బస్సు నడిపిస్తాం సార్, బస్సు కూడా నడిపిస్తాం మేము. మా తరఫు నుంచి మేము అన్నిట్లా ముందు మా ఇంటిని ఎలా చక్కదిద్దుకుంటామో మా మండలిని కానీ. చక్కని కార్యక్రమం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఏ సభలో మాట్లాడినా ముంగట ఈ చీరలతో కల్పించిన వాళ్ళందరినీ నా అక్కలు ఎంత మంచిగా వచ్చారు, దసరా పండుగకు మా ఇంటికి వచ్చినట్టుందని చెప్తాడు. అంత చక్కని ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో అక్క చెల్లెలకు ఏమి కావాలా, ఏ విధంగా వారికి సేవ చేస్తే బాగుంటుంది, నా అక్క చెల్లెళ్ళ పుణ్యమా నేను ఈ సీట్లో కూర్చున్నాను కనుక ఎక్కడ వేసినా నా అక్క చెల్లెలకి అన్ని చేస్తే సౌకర్యాలు ఇస్తే వారి కుటుంబాలు చూసుకునే బాధ్యత వాళ్ళపైనే ఉంటుంది అనే భావనతో అన్ని మీకు చేస్తూ ఉన్నాడు. మరి అనుభవం కలిగిన నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు కూడా రాగానే మీ సమైక్య అధ్యక్షురాలకి బస్సులు ఇస్తాం, మరి మీకు బస్సు నడిపిస్తుందా అని అడిగిండు. నడిపిస్తేనే బస్సు ఇస్తామంటే మీ అధ్యక్షురాలు కూడా బస్సు నడిపిస్తూ ఉంటుంది. నిజంగా కూడా గ్రేటే, మీరు మీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాం. ముఖ్యంగా మన ప్రజా ప్రణాళిక ఆధ్వర్యంలో మహిళా వారోత్సవంగా మనం నడుపుకుంటున్నాము. సో ఇందాక పెద్దలు అడ్వైజర్ సార్ అడిగారు, మీ అందరూ బస్ నడపగలుగుతారా? మనం ఈ ప్రపంచంని నడుపుతున్నాము. సో బస్ ఏంటి, ఈ ప్రపంచంని సృష్టించింది మనమే, మీరు నేను. సో ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సర్ప్ శాఖ ఆధ్వర్యంలో పీడీ డిఆర్డిఏ గారు, అదేవిధంగా డిఎంఆర్టీసీ మేడం మన జిల్లాకి టోటల్ 28 బస్సులు కేటాయించడం జరిగింది. దీంతో పాటు ఈరోజు మనం వచ్చే ఒక వారంలో 18 బస్సెస్ని ప్రవేశంలో పెడుతున్నాము. ఈరోజు మనం 5ని గౌరవ పెద్దలు వాళ్ళ చేతి మీదుగా ఆవిష్కారం చేస్తాం. అదేవిధంగా ఈ వారంలో ఇంకా మనం చేయబోతున్నది ఒక ప్రత్యేక సమావేశం విఓఏస్తో, సీసీస్తో, మీ మేట్స్తో. సో దయచేసి ఆ మీటింగ్ అటెండ్ అవ్వండి. మన జిల్లాలో నల్గొండ, సంగారెడ్డి తర్వాత హైయెస్ట్ వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాము. హైయెస్ట్ అంటే మనం పెద్ద పెద్ద జిల్లాలు హైదరాబాద్ దగ్గర ఉన్న జిల్లాలతో పోల్చుకుంటే మనం చాలా బెటర్ ఉన్నాం. కానీ ఒక 120 కోట్ల ఇచ్చిన తర్వాత కూడా మనం ఏదైనా కొత్త కొత్త ఆలోచనతో ముందుకి రాలేకపోతున్నాము. సో దయచేసి రేపు ఎల్లుండి పెట్టిన స్పెషల్ మీటింగ్స్ దయచేసి అటెండ్ అవ్వండి. అదేవిధంగా 30 నాడు మన గౌరవ్ సీఎం గారు, అదేవిధంగా సర్ప్ సిఇఓ మేడం హైదరాబాద్లో ఒక ప్రత్యేక ఇన్క్యుబేటర్ సమావేశం పెడుతున్నారు. సో ఎవరికైనా కొత్త ఐడియా ఉంటే దయచేసి మన పీడీ డిఆర్డిఏ గారు ఉన్నారు, తన దృష్టికి తీసుకొని రండి. ఒక 6 మంది మహిళల్ని మనం ఇక్కడి నుంచి తీసుకుపోతాం. డైరెక్ట్ సీఎం సార్ వారి సమక్షంలోనే మీకు ఉన్న ఐడియాలు అక్కడ వాళ్ళు చర్చిస్తారు.
సో అది ఒక ఇంక్యుబేటర్ సమ్మిట్ లాగా అవుతుంది. సో దయచేసి రేపు ఎల్లుండి పెట్టే సమావేశంని తప్పకుండా వినియోగించాలి. మీ మహిళా మనులకు ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఇస్తున్నామో నేను చెప్తా. నాకు తెలిసిన కాడికి చెప్తా, నాకంటే ఎక్కువ తెలుగు మంత్రులు మీరు. కానీ గృహాణిలు, ఇల్లు నడిపే వాళ్ళు, అన్ని కష్టాలను ఆలోచించే వాళ్ళు, అన్ని కష్టాలను అనుభవించుకుంటూ సంసారాన్ని, కుటుంబాన్ని నడుపుతారు. అంతేనా? దాన్ని దృష్టి పెట్టుకొని వ్యవస్థలను చెడగొట్టిన వాళ్ళు మీరైతేనే బాగా, మనము, మన ప్రజలు, మన పిల్లలు బాగుపడాలన్న ఉద్దేశంతో ఈ మహిళా సంఘాలను పెట్టాం. పెట్టిన తర్వాత గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టాం. పౌల వడ్డిచ్చాం, ఫ్రీ వడ్డిచ్చాం. 1,50,000 వస్తున్నది, 1,00,000 అయితే మళ్ళా అంతే ఉంచినాం. ఎందుకు? మనకు ఏం జాబులు లేవు, వేరే లేదు, మన కుటుంబాన్ని పోషించుకోవాలి అంటే కష్టపడి రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ ఇచ్చిన తర్వాత నేను అల్లీసాగర్ని రాత్రి పగలు తిరిగి 8 గంటల వరకు, రాత్రి వరకు లిఫ్ట్ మీద తిరుగుతుంటే. ఎందుకు? ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఒక పంట వస్తుందని మా ఆలోచనలు అంటుంటే. కుటుంబాన్ని నడిపించే వాళ్ళు కాబట్టి ప్రతి స్కీమ్ మీకు ఇస్తా ఉన్నాం. మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు, తన 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 తరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు. కాంగ్రెసు జెండా ఎగిరేసిందంట, ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట, సుడిగుండాలకు ఎదురెల్లేటి గుండె తనదంట. కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు, కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు. ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు, సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు. బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు. ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు. ఎనుముల వంశంలో